ఘనంగా వల్లూరమ్మ దేవస్థానం సామూహిక వరలక్ష్మి వ్రతాలు వేడుకలు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంలో ఒకటైన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లూరమ్మ దేవస్థానం నందు శ్రావణమాసం సందర్భంగా చివరి శుక్రవారంన మహిళా భక్తులచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో 2000 మంది మహిళా భక్తులు పాల్గొని వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించటం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం వారు పూజా సామాగ్రి కిట్లు అంతయును దాతలు ద్వారా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2000 మంది మహిళలు పాల్గొని కన్నుల పండుగగా ఉన్నదని, చాలా సంతోషంగా ఉన్నదని తెలియచేయడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని తమ యొక్క పూజలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలకు సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్న మహిళా భక్తులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దేవస్థానం అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు నిర్వహించటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సింగరాయకొండ సిఐ హజరత్ తరయ్య గారు మరియు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. పూజ కార్యక్రమాల్లో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ దామచర్ల పూర్ణచంద్రరావు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి గారు పాల్గొనటం జరిగింది. అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు సతీమణి శ్రీమతి నాగసత్యలత పాల్గొని అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి పేరు పేరున దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి రమేష్ ధన్యవాదాలు యత్ర యోగేశ్వర కృష్ణాయ 2 అక్షతలు పట్టుకోండి. భూత ప్రేత మంత్రముచ్చార్య ఆసనం పరికల్పయేత్. అక్షతలు వాసన చూసి ఎడం పక్క వేయండి. మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే పెట్టుకోండి. పటాన్ని పెట్టుకోండి. కలశంలో నీళ్లు పోసి తమలపాకులు వేసి టెంకాయ వేసి జాకెట్ ముక్క పెట్టి కలిసి నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం వరేషే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవత వల్లూరమ్మ దేవత సంపూర్ణ అనుగ్రహ పూజ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా సామాన్లు ఎగస్తా ఉంటే పక్క వాళ్ళకి ఇవ్వండి. పక్క వాళ్ళకి సహకరించండి. మీరు పూజ చేసుకునే దానికంటే సామాన్లు పక్క వాళ్ళకి ఇస్తూ ఉండండి. అందరూ కూడా కలశం పెట్టుకున్నారు. పసుపు వినాయకుడిని చేయండి. కలశం ముందు తమలపాకు వేసి ఆ పసుపు ముద్ద గణపతిని పెట్టండి. వెనక వాళ్ళు రెడీ అయినారా? वेदं बलमस्तु तेजः
శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞం రెండు గింజలు వేసుకుంటూ ఉండండి. ఎక్కువ వేస్తే మళ్ళీ బస్తా కలపాలి. యజ్ఞోపవీతం పరమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సిర సాధనం. వాడు చెప్పుకోండి. ముహూర్తే శ్రీ మహావిష్ణో ఆగ్నేయ ప్రవర్తమానస్య. పెట్టుకోండి, పటాన్ని పెట్టుకోండి, కలశంలో నీళ్లు పోసి తమలపాకులు వేసి టెంకాయ వేసి జాకెట్ ముక్క పెట్టి